వ్యక్తిగా ఇతరులను జయించటం కన్నా తనను తాను జయించటం చాలా కష్టమైనది. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. ఏ కథ ఎప్పుడు ముగిసిపోతుందన్నది మీ చేతుల్లో లేదు. అది ముగిసేలోపు కథను ఎంత అందంగా రాయగలరన్నది మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. జరగటానికి ముందే మంచి జరుగుతుంది అనుకోండి. జరిగిపోయిన తర్వాత మీ మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదోనని. బలం, బాధ రెండూ మీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఒకటి ముందుకొస్తే మరొకటి కనిపించకుండా పోతుంది. పరువు నలుగురిలో ఉండాలి. కష్టం గడప లోపల ఉండాలి. దుఃఖం మనసులో ఉండాలి. చిరునవ్వు పెదవులపై ఉండాలి. గెలుపు మిమ్మల్ని సమాజానికి పరిచయం చేస్తుంది. ఓటమి మీకు సమాజాన్ని పరిచయం చేస్తుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపు మళ్లిస్తుంది. అదే ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలని కలుషితం చేస్తుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే తిరిగి రావు. అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు. మోసం చేసేవారిని తిరిగి నమ్మకూడదు. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకోలేని వారి కోసం మీరు ఎంత తగ్గినా వాళ్ళ దృష్టిలో చేతగాని వాళ్ళలా చీపుగా మిగిలిపోతారు. నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీ కీడు కోరేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు. తిన్న తరక్క ఒక కుక్క అరిస్తే దాన్ని చూసి 10 కుక్కలు కూడా అరవటం మొదలు పెడతాయి. మీ చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే. ఒక మనిషి ఏదైనా చెడుగా చెప్తే చాలు, వేరే మనుషులు కూడా తెలిసి తెలియకుండానే దూరిపోతుంటారు మాట్లాడటానికి. ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయంటే అవసరం వస్తే అంతా మీరే అంటారు. మీరు తప్ప మాకెవరున్నారు అంటారు. అవసరం తీరాక నువ్వెవరివి అని అంటారు. చేసిన మేలు మర్చిపోయే మనుషుల మధ్య బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓర్పుతో ఉండలేరు. అలా ఉన్నవారే తమను తాము జయించగలరు. నీ మనసులో ఎంత బాధ ఉన్నా ఎవరితోనూ చెప్పకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఓదార్స్తారో లేదో తెలియదు, కానీ కొందరు మాత్రం నీ బాధను ఇతరులతో తక్కువగా చెప్పుకొని నవ్వుకుంటారు. ఇతరుల ప్రవర్తన మీ మనసుని బాధ పెడితే ఆ తప్పు ఇతరులది కాదు, అంత త్వరగా బాధపడే మీ మనసుది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు. పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. మీ వ్యక్తిత్వం ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో మీ సౌందర్యం అప్పుడు మాత్రమే సార్థకతమవుతుంది. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడానికి చుట్టూ 100 మంది ఉన్నా లేకున్నా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరన్నా ఉండాలి. ఎదిగే వయసుతో వచ్చే అనుభవం నలుగురికి మంచి మార్గం చూపేలా ఉండాలి, కానీ నలుగురితో చెప్పించుకునేలా ఉండకూడదు. చేసే మాట చెప్పకు. ఇచ్చిన మాట తప్పకు. నమ్మిన వాళ్ళను మోసగించకు. నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైనది మనసు. ఆవేశం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. విద్య అంటే డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, తనను మరియు ఇతరులను అర్థం చేసుకోగల గొప్ప సామర్థ్యం కూడా. ఇతరుల ఎదుట మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడుతున్న వారిని పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళతో జీవితం అంత గొప్పగా ఉండదు. ఎంత కోటేశ్వరుడైనా కొనలేనిది ఏమైనా ఉందంటే అది ప్రశాంతమైన నిద్ర మాత్రమే. ఆలోచనలన్నీ వదిలివేసి హాయిగా నిద్రపోవాలి. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. నిజం కోసం, నీతి కోసం పోరాడేవారు లోకం దృష్టిలో ఎప్పుడూ చెడ్డవారే. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే. ముళ్ళ చెట్టుకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వెంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. రాబడికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే మరొకటి సంతోషాన్ని దూరం చేస్తుంది.
సముద్రం వద్ద ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ గుక్కెడి నీళ్లు కూడా త్రాగటానికి పనికిరావు. అలాగే చుట్టంతా ఎన్ని బంధాలున్నా మన అన్న భావం ఎదుటివారిలో లేకుంటే మీరెంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసం మాత్రమే అవుతుంది. ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించడం లేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకోవాలి. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకోవాలి. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టి రాత్రి అవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. కావలసిందల్లా ఓపిక. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల ఉండాలి. ఈరోజు నీది కాకపోయినా రేపు నీదే అన్న నమ్మకం. నీది అనే నమ్మకం ఎప్పుడు నిన్ను మోసం చేయదు. ఎందుకంటే నీ నమ్మకమే నీ బలం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలు బొమ్మలే. నమ్మకం అనే పునాది మీద అబద్ధమనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికమే. సమయం వచ్చినప్పుడు నిజరూపం అనే తుఫాను దెబ్బకు పునాదులతో సహా కూలిపోవలసింది. అందుకే జీవితంలో ఇతరుల పట్ల మీరెంత గౌరవ మర్యాదలతో మెలుగుతారో జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతారు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. మీరెలా బ్రతుకుతున్నా విమర్శించే వాళ్ళు చుట్టూ ఉండే ఉంటారు. అందుకే అందరినీ మెప్పించాలని కాదు, మీకు మీరు నచ్చేలా బ్రతకాలి. కాలానికి కళ్ళు ఉండకపోవచ్చు, కానీ పాపానికి మాత్రం కర్మ తప్పనిసరిగా ఉంటుంది. అది అనుభవించాల్సిందే ఎవరైనా. నీ మొదటి క్షణం నుంచి తన చివరి క్షణం వరకు అందరికంటే ఎక్కువగా నీ కోసం ఆలోచించేదే అమ్మ. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు, ఎప్పుడు దురదృష్టమే కాదు. సమయం సహకరిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఆశ్చర్యపోయేలా అదృష్టం కూడా గుమ్మం ఎదురుగా నిల్చొని తలుపు తడుతుంది. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసించకపోతే సంతోషం సొంతం కాదు. నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మురిగే ప్రతి కుక్క మీద రాళ్లు విసురుకుంటూ పోతే నువ్వు గమ్యం ఎప్పటికీ చేరలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.